అసెండింగ్ ఆర్డర్ అనగా మీకు ఫస్ట్ మైండ్లో రావాల్సింది బైనరీ సెర్చ్. అసలు బైనరీ సెర్చ్ ఏంది, ఎలా పనిచేస్తుంది అంటే, ఓకే లెట్స్ సి వాట్ వర్ ది ఎలిమెంట్స్. షిట్, లైన్ ఒకటి కావాలి. హౌ కెన్ ఐ గెట్ ఎ లైన్ షిప్ వన్ సింగిల్ లైన్ మ్యాన్. I guess ఇలా చేయకుండా second copy this. Out of the elements 5, 7, 5, 17, 26, 5. Five, 17, 26, 45, 86, 45, 86, and 99. కదా? I just delete this. Yeah. సో బైనరీ సెర్చ్ లో మనం ఏం చేయబోయేది ఏంటంటే, we will consider the start and end point and we will calculate the mid అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం అనమాట. స్టార్ట్ ఎండ్ అనే వాటిని కంపేర్ చేసుకొని వాటి సహాయంతో మిడ్ అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ సీ హౌ వి విల్ డూ దిస్ థింగ్. సో అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ద స్టార్ట్ ఇండెక్స్. స్టార్ట్ ఇండెక్స్ ఎప్పుడు లెఫ్ట్ కార్నర్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ వుడ్ బి ద స్టార్ట్ పాయింట్ అండ్ దిస్ వుడ్ బి ద ఎండ్ పాయింట్. దీన్ని మనం కోడ్లో రాస్తే ఎలా ఉంటుందంటే, స్టార్ట్ ఏదైతే ఉంటుందో మనది అరేకి ఎప్పుడు 0 ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ ఈక్వల్ టు 0 అని ఒక ఇండెక్స్ కన్సిడర్ చేసుకుందాం. ఎండ్ ఇజ్ ఈక్వల్స్ టు నీకు ఏదైతే అరే ఉందో దాని లెంత్ -1. ఓకే, అరే డాట్ లెంత్ -1. దీన్ని స్టార్ట్, దీన్ని ఎండ్ అనుకుందాం. అండ్ we will remove the mid of these things. 0, 1, 2, 3, 4, 5. This element is 6 elements, but no need, man. ఓకే, సో స్టార్ట్ అండ్ ఎండ్కి ఒక మిడ్ పాయింట్ చేస్తారు. అంటే మనకి మిడ్ ఫార్మ్లో ఏమొస్తుందంటే, మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ట్ ప్లస్ ఎండ్ బై 2. స్టార్ట్ ప్లస్ ఎండ్ బై 2 చేసి ఏమొస్తుంది ఇక్కడ మనకి 0 ప్లస్ 5/2 అంటే మనకి 2.5. దీన్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తే అప్రాక్సిమేట్గా 2 వస్తుంది. సో నా మై మిడ్ ఎలిమెంట్ ఈస్ 2 అంటే ఇండెక్స్ వేరే ఈ 26 అనేది నా ఇప్పుడు నా మిడ్ ఎలిమెంట్ అనమాట. ఓకే, అండ్ మిడ్ క్యాలిక్యులేట్ చేయడం ఇలా కాదు, వీ విల్ నాట్ యూస్ దిస్ మెథడ్. అంటే సపోజ్ ఇక్కడ నీకు స్టార్ట్ అండ్ ఎండ్ వాల్యూస్ కనుక ఎక్కువ ఉండేది, అరే చాలా సో టీచర్ వాల్యూ ఉంటుంది, ఓవర్ఫ్లో అయిపోవచ్చు. టీచర్ స్పేస్ కంటే ఎక్కువ స్పేస్ వచ్చేయచ్చు. సో మిడ్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ట్ ప్లస్ ఎండ్ మైనస్ స్టార్ట్ బై 2. మీరు ఇచ్చేసినా అది చేసినా మీకు ఫైనల్గా స్టార్ట్ ప్లస్ ఎండ్ బై 2 వస్తుంది. మ్యాథ్స్ చూసిన వాళ్ళు చేయండి. 2s ప్లస్ ఈ మైనస్ s/2 మైనస్ s/2 అంటే స్టార్ట్ ప్లస్ ఎండ్ బై 2 కదా వచ్చింది ఇక్కడ కూడా. యా, దట్స్ వాట్ ఈస్ అబౌట్ క్యాలిక్యులేటింగ్ ద మిడ్ ఎలిమెంట్. చాలా ఇంపార్టెంట్ మిడ్ ఎలిమెంట్ క్యాలిక్యులేషన్. ఓకే, అండ్ దిస్ ఇస్ ది అరే. ఇప్పుడు మనకి ఇది మిడ్ ఎలిమెంట్ వచ్చేసిందా. సో మన స్టార్టింగ్ లీనియర్ సెర్చ్లో ఏం చేసేవాళ్ళం అంటే, ఎలిమెంట్ బై ఎలిమెంట్ కంపేర్ చేసేవాళ్ళం. ఇక్కడ మిడ్ ఎలిమెంట్ మాత్రమే కంపేర్ చేస్తాం. మిడ్ ఎలిమెంట్ని మన టార్గెట్తో కంపేర్ చేస్తాం. లైక్ వాట్ కెన్ బి ద పాసిబిలిటీస్ మీరు చెప్పండి. మన టార్గెట్ ఏదైతే ఉందో, సపోజ్ మన టార్గెట్ ఏది 86 కదా మన టార్గెట్, ఐ గెస్
యా 86. సో మన టార్గెట్ 86, మన మిడ్ ఎలిమెంట్ మన దగ్గర ఒకటి ఉంది. సో యూ టెల్ మీ వాట్ కెన్ బి ద ఫాలోయింగ్ కేసెస్. 86 మిడ్ కంటే ఎక్కువ ఉండొచ్చు, లేదు అంటే 86 మిడ్ కంటే తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఈక్వల్గా కూడా ఉండొచ్చు, చెప్పలేం. ఒకవేళ ఈక్వల్ అయిపోతే, ఒకవేళ మన మిడ్ ఎలిమెంట్ 86 అయితే ఇదే కదా మనకు కావాల్సింది. సో మనం మిడ్ అనే ఇండెక్స్ని పంపించేస్తాం, రిటర్న్ చేసేస్తాం. సో ద ఫస్ట్ కేస్ ఏమవుతుందంటే, నీ మిడ్ అనేది 86కి ఈక్వల్ అయిపోయినప్పుడు, మిడ్ అనేది నీ టార్గెట్ ఎలిమెంట్కి ఈక్వల్ అయినప్పుడు, అదే కదా నీ ఆన్సరు. నీకేం కావాలి? టార్గెట్ ఎలిమెంట్ ఏ ఇండెక్స్ దగ్గరతో కావాలి కదా. సో మిడ్ ఇండెక్స్ దగ్గర ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ టార్గెట్ ఈక్వల్ అయిపోతే దట్స్ యువర్ ఆన్సర్, రైట్? సో ఫస్ట్ కేస్ వుడ్ బి your the first case would be like your target element is equals to the mid element. ఇక్కడ నీకేం ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్ నీ ఆన్సర్ ఏమవుతుంది, యువర్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ ఎలిమెంట్, అంతే. రిటర్న్ చేసేస్తావు ఆన్సర్ని, రిటర్న్ మిడ్ చేసేస్తుంది ఈజీగా. యా ఓకే. అండ్ నౌ వాట్ ఇఫ్ దట్స్ నాట్ ది కేస్? ఈ ఏరియాలో చూస్తే ఇది మన టార్గెట్ ఎలిమెంట్ 86, మిడ్ ఎలిమెంట్ 26. 86 26 కంటే ఎక్కువ ఉంది. 86 26 కంటే ఎక్కువ ఉంది అంటే 26 86 కంటే తక్కువ ఉంది కదా. 26 86 కంటే తక్కువ ఉంది కదా. ఎందుకు తక్కువ ఉంది? నీకు ఎండ్ వాల్యూ 99 ఉంది కదా ఇక్కడ. సో నీ స్టార్ట్ వాల్యూ తక్కువ ఉంది. నీ టార్గెట్, నీ ఏది ఎలిమెంట్ ఉందో నీ మిడ్ దగ్గర ఉండే ఎలిమెంట్, అది టార్గెట్ ఎలిమెంట్ కంటే తక్కువ ఉంది. అంటే ఎందుకు ఉంది? వై మిడ్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దెన్ యువర్ టార్గెట్ ఎలిమెంట్. వై? ఎందుకంటే నీ స్టార్ట్ అనేది తక్కువ ఉంది. చూసావు కదా, మిడ్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ ప్లస్ n/2 కదా. నీ ఎండ్ ఆల్రెడీ మ్యాక్స్లో ఉంది. సో నువ్వు ఇంకా దానికి క్లోజ్గా వెళ్ళాలంటే నీ స్టార్ట్ కూడా పెరగాల వద్దా? స్టార్ట్ పెరగాలి కదా. అండ్ యూ కన్సిడర్, మనకి ఆల్రెడీ సార్టెడ్ అరేస్లో మాత్రం ఎందుకు పనిచేస్తుంది అని అంటే, సార్టెడ్ అరేలో నువ్వు చూస్తే ఇఫ్ 26 ఈజ్ లెస్ దెన్ 86, దెన్ డెఫినెట్లీ 26 కంటే ముందు ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా 86 కంటే తక్కువే ఉంటాయి. ఇది సార్టెడ్ అరే కదా, ఇలా సార్ట్ అయి ఉంటుంది. సో డెఫినెట్లీ మిడ్ కంటే వెనకుండే ఎలిమెంట్స్ అన్నీ 86 కంటే తక్కువే ఉంటాయి. అంటే వీటి వల్ల ఎంత మిడ్ క్యాలిక్యులేట్ చేసినా ఆ మిడ్ వచ్చేసి ఖచ్చితంగా 86 కంటే తక్కువే ఉంటుంది. సో వాట్ యూ విల్ డూ, మనం స్టార్ట్ని పెంచాలి. స్టార్ట్ని ఎక్కడ వరకు పెంచాలి? మిడ్ +1 చేసాం అనుకో, స్టార్ట్ని అనుకోవడం కదా, మిడ్ +1 చేయాలి. ఎందుకంటే 26 అనేది 17 అనేది 5 అనేది 3 86 కంటే తక్కువే ఉన్నాయి. సో మనం దీన్ని పెంచాల్సిందే. స్టార్ట్ అనే దాన్ని మిడ్ +1 చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, మనకు కొత్త స్టార్ట్ వస్తుంది. కొత్త స్టార్ట్ వచ్చినప్పుడు అరే ఎలా అయిపోతుంది? దిస్ వుడ్ బి 45, this is our 86, and this is our 99 కదా. So this will be your new start. This 45 will be your new start, and this 99 is all అదే ఎండ్ ఉండింది. సో మిడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈసారి ఇది మిడ్ వస్తుంది. మిడ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ కదా, అయిపోయింది, పని అయిపోయింది. ఇది అసలు ఇంపార్టెంట్. స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ +1. ఎందుకు? వై? ఎక్కడ? వై స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ +1. వై స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ +1 ఎందుకు చేసాము? ఎందుకంటే అంటే మనకి ఏదైతే ఇక్కడ రావాల్సింది ఉంటుందో, ఇక్కడ ఏదైతే మన మిడ్ కంటే తక్కువ ఎలిమెంట్ అన్నీ ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. కానీ రీచ్ అవ్వాలి. స్టార్ట్ ఇండెక్స్ అనేది డివైడ్ అయిపోయింది ఇక్కడ. అంటే సెకండ్ ఐ విల్ జస్ట్ గో దిస్, జస్ట్ కాపీ దిస్ అరే. And
పాడు చేశారు మొత్తం కదా ఇక్కడ. చే పడుట్టు బాగుంది షోగానే అయినా యా me just copy this right here and let's go, and that's your case 1 and case 2 రాయబోతున్నా తెచ్చండి సరిగ్గా. కేస్ 2 ఏంది, మన మిడ్ దగ్గర ఏదైతే ఎలిమెంట్ ఉందో అది టార్గెట్ కంటే తక్కువ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్టార్టింగ్ మిడ్ ప్లస్ 1 చేస్తున్నాం అంతే కదా. ఇదే will also look at it, okay, wait and see, will also look at it బయట సరిగ్గా ఉన్నారంటే open research works and how to solve questions on them. Okay. Continue. And అరే అనేది 2 halves లో డివైడ్ అయిపోయింది ఆఫ్టర్ నేను స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1 చేసినప్పుడు. ఓకే, my start, this was my end, and this would be my mid. So నేను start is equal, this would be my mid, and this is my target. సో నేను స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1 చేసినప్పుడు ఏం చేశానంటే ఇంకొక కొత్త అరే క్రియేట్ చేశా. క్రియేట్ చేయడం కదా, ఎరేని బ్రేక్ చేసా, సెర్చ్ స్పేస్ తగ్గించేసా. గమనించారంటే this is 45, this is 86, this is 99. యా, కొత్త స్టార్ట్ ఇది అయింది, కొత్త ఎండ్ ఇది అయింది. గమనించారంటే ఈ వెనక మనం ఒకప్పుడు లీనియర్ సెర్చ్ లో ఈ పక్కంతా సెర్చ్ చేసే వాళ్ళం, ఇదంతా ఇప్పుడు మనం వదిలేసాం. దీని జోలికే పోవట్లా మనం. ఇప్పుడు జస్ట్ ఈ రైట్ సైడ్ చూసుకుంటున్నాం. సో బైనరీ సెర్చ్ లో వీఆర్ రెడ్యూసింగ్ అనేది తగ్గిస్తున్నాం, అండ్ దట్స్ వై ద మోస్ట్ ఎఫిషియెంట్ టెక్నిక్. కంపెనీస్ లో అయినా ఎక్కడైనా నీకు రిసోర్సెస్ తక్కువ ఉంటాయి. సో యూ డోంట్ వాంట్ టు స్పెండ్ ఆల్ ద రిసోర్సెస్ ఆన్ బిగ్ డేటాబేసెస్. సో ఆ డేటాబేసెస్ లో మీరు ఏమైనా సెర్చింగ్ చేయాలనుకుంటే బైనరీ సెర్చ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. చాలా టైం మిగిలిపోతుంది, చాలా స్పేస్ మిగిలిపోతుంది, మీకు క్యాలిక్యులేషన్స్ ఇంత చేయాల్సిన అవసరం ఉండదు. విల్ ఆల్సో లుక్ ఆన్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్. ఓకే, టైం కాంప్లెక్సిటీ కూడా చూద్దాం. అండ్ దిస్ వుడ్ బి అవర్ స్టార్ట్, దిస్ వుడ్ బి అవర్ ఎండ్. అండ్ మళ్ళీ మనం ఇక్కడ మిడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. స్టార్ట్ మిడ్ మనకి ఈ ఎలిమెంట్ వస్తుంది, అండ్ మన టార్గెట్ ఇదే కదా, ఇది ఈక్వల్స్ టు మన టార్గెట్ కదా, మిడ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో. సో దిస్ విల్ బి అవర్ ఆన్సర్. మీకు ఇంకొక కేసు కూడా ఆలోచించవచ్చు. వాట్ ఇఫ్ ద టార్గెట్ ఎలిమెంట్ ఈస్ లెస్ దెన్ ద మిడ్ ఎలిమెంట్? సో దానికి లెట్ us సపోజ్ కొత్త టార్గెట్ తీసుకుందాం. లెట్ us సపోజ్ ద టార్గెట్ ఈస్ 17. లెట్ us సే టార్గెట్ ఈస్ 17 హియర్. ఓకే,
మన మిడ్ ఎలిమెంట్ 26. సో మన మిడ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అరే ఆఫ్ మిడ్, దట్ ఈస్ డెఫినెట్లీ గ్రేటర్ దాన్ అవర్ టార్గెట్. ఓకే, గమనించారా ఇక్కడ? ఇది మన మిడ్ ఎలిమెంట్, ఇది మన మిడ్ ఎలిమెంట్, ఇది మన టార్గెట్, ఇది మన టార్గెట్ ఎలిమెంట్. ఇప్పుడు అవర్ ఎలిమెంట్ కదా, సో దే విల్ డెఫినెట్లీ బి గ్రేటర్ దాన్ టార్గెట్. ఈ ఏరియా అంతా నీకు సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు ఉండదు కదా. జస్ట్ ఈ ఏరియా కూడా సరిపోతుంది కదా, ఈ ఏరియాలో ఉందా లేదా అని. దిస్ వుడ్ బి ద లాస్ట్ ఏరియా విచ్ యూ వాంట్ టు సెర్చ్. సో మిడ్ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ది టార్గెట్ ఎలిమెంట్. ఈ ఏరియాలో మాత్రమే ఉండొచ్చు. సో యువర్ నెక్స్ట్ కేస్ వుడ్ బి ఇఫ్ కేస్ నెంబర్ అలాంటి కండిషన్ రాస్తాం. మిడ్ ఈజ్ గ్రేటర్ దెన్ టార్గెట్ అన్నప్పుడు మనం టార్గెట్కి దగ్గరికి వెళ్ళాలి. అర్థమవుతుందా? టార్గెట్కి దగ్గరికి వెళ్ళాలి. టార్గెట్కి దగ్గరగా వెళ్ళాలి అంటే మన స్టార్ట్ వాల్యూ ఆల్రెడీ మినిమంలో ఉంది. సో ఎండ్ వాల్యూ ఎక్కువ ఉంది, మనం ఎండ్ వాల్యూ తగ్గియాలి. ఎక్కడి వరకు తగ్గియచ్చు? మిడ్ వరకు తగ్గియచ్చు. సో ఇక్కడ మనం ఏ రాయాలి? ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్. ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్. ఇక్కడ కూడా మనం అరేంజ్ డివైడ్ చేస్తున్నాం, మన సెర్చ్ స్పేస్ తగ్గిస్తున్నాం. కాబట్టి రైట్ సైడ్ లెఫ్ట్లోకి వచ్చేస్తాం. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనకి, ఇంకా రైట్ సైడ్లో ఉండదు. ఏంటంటే పోతాం. ఇది గ్రేటర్ దాన్ ఉండే కేసులో. ఇప్పుడు మనం మినిమం ఉండే కేసులో ఏమో ఎట్లా వస్తుందంటే సెర్చ్ స్పేస్ 5, 17, 26. దిస్ వుడ్ బి అవర్ స్టార్ట్, దిస్ వుడ్ బి అవర్ ఎండ్. మళ్ళీ మిడ్ కనుక్కుంటాం. మిడ్ 17, టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు 17. అయిపోయి ఎలిమెంట్ విత్ మిడ్ ఎలిమెంట్. అండ్ ఒకవేళ మిడ్ ఎలిమెంట్ టార్గెట్ ఎలిమెంట్ కంటే తక్కువ ఉంటే ఈ స్పేస్ ఎగర కొట్టేసి సెర్చ్ చేస్తున్నాం. ఒకవేళ ఎక్కువ ఉంటే ఈ స్పేస్ ఎగర కొట్టేసి సెర్చ్ చేస్తున్నాం అంతే. జస్ట్ వీఆర్ రెడ్యూసింగ్ ద సెర్చ్ స్పేస్. సో వాట్ వీఆర్ డూయింగ్, ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు చేస్తాం. ఆల్ అబౌట్ దిస్ 3 థింగ్. అండ్ ఇక్కడ ఒక చిన్న కండిషన్ రాయబోతున్నాం మనం. కండిషన్ ఇది మనం డివైడ్ చేయబోతే కంటిన్యూస్గా చేస్తాం. ఇక్కడైతే మనకు ఒక సింగిల్ స్టెప్లో ఆన్సర్ వచ్చేసింది. గమనించారంటే జస్ట్ మనం ఒక్కసారి డివైడ్ చేసి ఆపేలా, డివైడ్ చేసి మళ్ళీ మిడ్ కనుక్కున్నాం. వీఆర్ డూయింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్. గమనించారంటే వీఆర్ డూయింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్. ఈ అగైన్ అండ్ అగైన్ చేయాలంటే మనకి ఒక కండిషన్ కావాలి కదా. సో కండిషన్ మనకి ఎగ్జాక్ట్గా ఎన్ని కంపేర్ అవుతుంది అని తెలుసా? వి డోంట్ నో ఇఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్. ఎన్నిసార్లు మిడ్ వస్తుంది, ఎన్నిసార్లు వస్తుంది వీళ్ళు తెలియదు. సో అలాంటప్పుడు మనం వైల్ లూప్ వాడబోతున్నాం. అంటే ఎప్పటి వరకు మన స్టార్ట్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎండ్ అయ్యేంత వరకు. ఖచ్చితంగా నీకు స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ తక్కువైనా ఈక్వల్ అయినా అవ్వాలి. ఈక్వల్ ఎప్పుడు అవుతుంది? ఈక్వల్ అయ్యే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కేస్ చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైంది కదా. ఈ కండిషన్ యూజ్ చేసి అండ్ ప్రతి బైనరీ సెర్చ్ క్వశ్చన్లో ఇదే మనం చేయాల్సింది. కండిషన్ ఇది ఉంటుందా లేదా తెలియదు, ఫస్ట్ కండిషన్ కనుక్కోవాలి. స్టెప్ నెంబర్ 1 టు ఫైండ్ ద కండిషన్. స్టెప్ నెంబర్ 2 నాకు ఆన్సర్ ఎక్కడ వస్తున్నది అని కనుక్కోవాలి. స్టెప్ నెంబర్ 3 నాకు అక్కడ ఆన్సర్ రాకపోతే నేను ఏ సెర్చ్ స్పేసెస్ తగ్గించచ్చు, ఏ సెర్చ్ స్పేసెస్ పెంచచ్చు. దిస్ వుడ్ బి అవర్ స్టెప్ నెంబర్ 3. ఈ క్వశ్చన్ ఈ 3 పాయింట్స్ అర్థం చేసుకుంటాం. It's an optimal way of searching, usually used in sorted arrays.
ఈ టాపిక్ లో మనం అరే సార్టెడ్ అనుకుందాం. సో ఆ సార్టింగ్ అనేది మీకు రెండు రకాలుగా జరగచ్చు. ఐదర్ అసెండింగ్ సార్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే డిసెండింగ్ గా సార్ట్ అయి ఉండొచ్చు. అండ్ ఈ పెద్ద ఎలిమెంట్స్ అన్ని ఇలాగా సార్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇలాగ సార్ట్ అయి ఉండొచ్చు. దట్ కెన్ బి ఎనీథింగ్ కెన్ బి హ్యాపెన్. దీని సెన్స్ లో మనం నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చూసి వాల్యూ మన చర్చ డెన్ కాంప్లెక్స్ అంటే బెస్ట్ కేస్. బెస్ట్ కేస్ ఏంటంటే ఫస్ట్ మీటింగ్ ఆ మీటింగ్. సో అట్ దట్ పీరియడ్ ఆఫ్ time your time complexity would be best one. So it will take only one comparison. So it's a linear, it's a constant time complexity. ఫస్ట్ కేసులో ఏంటంటే నీకు లాస్ట్ ఎలిమెంట్ మొత్తం ఎన్ కంపారిజన్ చేయాల్సి వస్తుంది. సో నువ్వు ఇది నీ కంప్లీట్ అరే ఉంటే నీకు మిడ్ అప్డేట్ చేసిన తర్వాత ఈ అరే వచ్చింది. మళ్ళీ నువ్వు అప్డేట్ చేసావు, మళ్ళీ ఇది సగం అయిపోయింది. మళ్ళీ అప్డేట్ చేసావు, ఈ సగంలో మళ్ళీ సగం అయిపోయింది. అలా లాస్ట్కి వెళ్ళి ఒక్క ఎలిమెంట్ అయిపోతుంది. దట్ విల్ బి యువర్ వర్స్ట్ కేస్ సినారియో. అండ్ ఈ ఒక్క ఎలిమెంట్ అవ్వడానికి ఈ ఒకే చూస్తున్నావు అంటే n/2 ఇలా అవుతున్నది. లాస్ట్ లో ఒక్క ఎలిమెంట్ అయిపోతుంది. n/2 2 k ఈక్వల్స్ టు 1 n ఈజ్ ఈక్వల్ 2 k. లాగ్ తీసుకుంటావు, లాగ్ 2n వస్తుంది. టోటల్ కంపారిజన్స్ లాగ్ n అవుతున్నది ఇక్కడ. యూ విల్ ఇగ్నోర్ ద కాన్స్టెంట్స్ ఇన్ టైం కాంప్లెక్సిటీ, తెలిసిందే ఇది. దట్స్ ద మెయిన్ రీజన్ టు యూస్ బైనరీ సెర్చ్.
do that and so yeah, binder search కదా కోడ్ చూద్దాం కోడ్ చూద్దాం లెట్స్ లుక్ ఇన్ టు ద కోడ్ ఆఫ్ బైనరీ సెర్చ్. ఓకే, ఫస్ట్ మనం బైనరీ సెర్చ్ సెపరేట్ ఫంక్షన్ గా రాయబోతున్నాం. ఓకే, బికాస్ దట్ వుడ్ బి మోర్ ఈజియర్ ఫర్ అస్. అండ్ ఇంట్ అరే ఈజ్ ఈక్వల్స్ టు ఒక అరే క్రియేట్ చేద్దాం. మనం నాకు తీసుకున్న ఎలిమెంట్ తీసుకుందాం. 5 7 17 26 ఎలిమెంట్స్ తీసుకుందాం. ఇందాక గుర్తులేదే, సర్లే ఏదో ఒకటి గుర్తులేకపోతే పర్లేదు. 45 86 99. సో ఇది ఒక అరే క్రియేట్ చేసుకుందాం. మనం ఒక టార్గెట్ ఎలిమెంట్ పెట్టుకుందాం. ఇప్పుడు int target is equals to, let us say I want to search 17 right now. సో నేను ఇప్పుడు ఇక్కడ బైనరీ సెర్చ్ ఫంక్షన్ కాల్ చేయబోతున్నా. బైనరీ సెర్చ్, ఈ బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్ కి నేను నా ఇంటిజర్ ఇస్తా, నా టార్గెట్ ఇస్తా. సో ఇది ఒక ఇంటిజర్ ఫంక్షన్ అవుతుంది, ఎందుకంటే మనం ఇండెక్స్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి. నేను దీన్ని డైరెక్ట్గా ప్రింట్ చేశాను. లేకపోతే ఆన్సర్ ఇజ్ ఈక్వల్స్ ఆన్సర్ ఇజ్ ఈక్వల్స్ టు సోల్వ్ చేసుకొని ఆన్సర్ ప్రింట్ చేస్తాం. మెయిన్ ఫంక్షన్ ఇలా ఇంటర్నెట్ ఉన్నాయి. Yeah, so I'll just print my answer. ఇక్కడ ఒకసారి మీరు ముందే చూసుకోండి, 17 ఒక ఇండెక్స్ 2 రావాలి నాకు. ఓకే, రైట్ ద ఫంక్షన్ బైనరీ సెర్చ్ ఇన్ బైనరీ సెర్చ్. ఒక అరే అనేది కొట్టేసుకుని పోతున్నది. అండ్ టార్గెట్ అని తీసుకోపోతున్నది. ఓకే, సో ఫస్ట్ మనం లూప్ కంటే ముందు స్టార్ట్ అండ్ ఎండ్. సో స్టార్ట్ ఇస్ ఈక్వల్స్ టు వేరియబుల్ అని చెప్పి స్టార్ట్ అయ్యే వేరియబుల్ క్రియేట్ చేద్దాం. 0లో ఇనిషియలైజ్ చేద్దాం. అండ్ ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు తీసుకుందాం. అరే డాట్ లెంత్ -1 కదా, అరే డాట్ లెంత్ -1 అండ్ లూప్ రన్ చేస్తాం. లూప్ కండిషన్ ఏముంటుంది నాకు, ఎప్పటివరకు అయితే నా స్టార్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎండ్, ఇది నా కండిషన్. సో 3 కేసెస్ వస్తాయి. ఫస్ట్ కేస్, ఇఫ్ మై అరే ఆఫ్ మిడ్ ఇస్ డబుల్ ఈక్వల్స్ టు మై టార్గెట్. ఫస్ట్ మిడ్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఎండ్ మిడ్ ఇస్ ఈక్వల్స్ టు మిడ్ అంటే ఎందుకు ఇక్కడ బయట చేయలేదు, లోపల చేస్తున్నాం అంటే స్టార్ట్ అండ్ ఎండ్ వాల్యూస్ మారుస్తాం కదా. సో మిడ్ విల్ బి చేంజింగ్ అకార్డింగ్ టు దట్. సో మిడ్ లూప్ లోపలే వేస్తాం. స్టార్ట్ అండ్ మనం స్టార్టింగ్ లో ఇనిషియలైజ్ చేస్తున్నాం, మళ్ళీ స్టార్టింగ్ అండ్ కూడా మారిపోతాయి కదా. ఏంటండి మిడ్ ఇస్ ఈక్వల్స్ టు స్టార్ట్ ప్లస్ ఎండ్ మైనస్ స్టార్ట్ బై 2. రిటర్న్ మిడ్. లేదు, నా అరే ఆఫ్ మిడ్ ఏదైతే ఉందో, ఇఫ్ దట్ ఈస్ లెస్ దెన్ మై టార్గెట్. చూడండి, బాగా చూడండి, నా మిడ్ ఎలిమెంట్ అనేది టార్గెట్ కంటే తక్కువ ఉంది అంటే నేను స్టార్ట్ ఇజ్ ఈక్వల్స్ టు మిడ్ +1 చేస్తాను. ఇంకా మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఐదర్ రాయొచ్చు, మళ్ళీ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ పెట్టి రాయొచ్చు. బట్ ఈక్వల్ కాదు, తక్కువ కాదు అంటే ఖచ్చితంగా గ్రేటర్ ఉంటుంది కదా. సో ఇన్ దిస్ కేస్ ఎండ్ ఈక్వల్స్ టు మిడ్.
ఒకవేళ ఇక్కడ మీకు ఖచ్చితంగా లూప్ మొత్తం రన్ అయ్యి మీకు ఎలిమెంట్ కనుక దాంట్లో ఉంటే మీకు మిడ్ అనేది ఎంటర్ అయిపోతుంది. లేదు అక్కడ అసలు మీకు లేదు అన్నారంటే మిడ్ ఎలిమెంట్ అక్కడ లేదు అన్నారంటే సో అట్ దట్ టైమ్ యూ విల్ రిటర్న్ -1. -1 సిగ్నిఫైస్ దట్ నాకు అక్కడ ఏమీ లేదు అని. బినై సెర్చ్ ఏం బినై సెర్చ్ BINARY బినై సెర్చ్ కదరా బైనరీ సెర్చ్. సో యా 2012 వచ్చిందా ఇక్కడ. దట్స్ ఇట్. బైనరీ సెర్చ్ కోడ్ ఇంతే. ఇక్కడ మీకు కావాలంటే నీట్గా చూడండి. రిటర్న్ ది ఇండెక్స్ -1 ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్. ప్రాబ్లం స్టార్ట్ ప్లస్ ఎండ్ అనేది ఇంటీజర్ అనే రేంజ్ ఎక్సీడ్ అయిపోతుంది, అందుకే ఇది వాడాము. లెస్ దెన్ అయితే ఇది, గ్రేటర్ దెన్ అయితే ఇది. మిడ్ -1 ఓకే, మిడ్ కూడా ఓకే. సో మిడ్ -1 పెట్టుకుందాం, ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి. ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ -1. ఓకే, లేదు తక్కువనే ఉంటుంది ఎక్కువనే ఉంటుంది, ఆన్సర్ దొరికేసింది. ఓకే, ఆర్డర్ ఎగ్నోస్టిక్ ప్యాటర్న్ ఏం లేదా, చాలా తెలుసు మీకు. ఇంట్లో ఏంటంటే ఆర్డర్ బట్టి డిపెండ్ అవుతుంది. లేదా నీకు డిసెండింగ్ ఆర్డర్లో అయినా ఇవ్వచ్చు, ఇలా అసెండింగ్ ఆర్డర్లో అయినా ఇవ్వచ్చు. అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చాడంటే కొంచెం లాజిక్ పెట్టి చూసుకోవచ్చు, అదే పెద్ద విషయం. పేరుకి పేరు చూసుకోవచ్చు, ఇంకేం లేదా ఆడ. సెర్చ్ చెయ్యి, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ సెర్చ్ చెయ్యి. మనం స్టార్ట్ వాడు ఏ రేంజ్ ఇచ్చినా తీసుకుంటాం, ఆ రేంజ్ సెర్చ్ చేస్తాం. సెర్చ్ నేను ఫైండ్ సెర్చ్ ఫైండ్ సెర్చ్ మీద క్వశ్చన్స్ అనేవి ఫుల్గా. ఆర్డర్ అగ్నోస్టిక్ సెర్చ్ ఏం లేదు, నీకు రివర్స్ ఉంటుంది. టార్గెట్ ఎలిమెంట్ గ్రేటర్ దాన్ ఉంటే లెఫ్ట్లో పోతాం, లేకపోతే రైట్లో పోతాం. స్టార్ట్ ఎందుకంటే తక్కువ ఉంటే అసెండింగ్ ఆర్డర్, స్టార్ట్ ఎందుకంటే ఎక్కువ ఉంటే డిసెండింగ్ ఆర్డర్. ఈజీ చెక్ చేస్తావు నువ్వు ఏ ఆర్డర్లో ఉందని, నేను దాని ప్రకారం నువ్వు బైండ్ సెర్చ్ చేస్తావు. బైండ్ సెర్చ్ ఇంతవరకు చెప్పిన తర్వాత మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ అన్ని అర్థమైపోవాలి. ఓకే సార్, లీడ్ కోడ్లో మీరు ఓపెన్ చేసి చాలా క్వశ్చన్స్ ఉంటాయి సెర్చ్ మీద. సో స్టీలింగ్ ఆఫ్ సార్ 2 hours కష్టం అండి, మన వల్ల అవుతుంది లేదు నాకు.
ఓకే. ఆ మౌస్ పట్టించి రాయడానికి మీకు ఏమైనా వెబ్సైట్స్ ఏమైనా తెలుసా? ఈజీగా మౌస్తో రాయడానికి విధంగా ఇలా వెబ్సైట్ ఇది చూద్దాం. వెబ్సైట్ క్యాలిగ్రా వెబ్ వైట్ బోర్డ్ ఇంకా లిన్ను అంటే ఏందో तेरे इश्क में आया तेरा नाचना चाहे तेरे इश्क में आया तेरा नाचना चाहे 1 minute guys నేను ఇది ఆపేస్తా. సమ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కదా అయిపోతున్నా ఇంకా లాగిన్ చేయబోతున్నా కదా. Fíjate. పాయింట్ లేజర్ పాయింట్ వచ్చేసింది. ఏదో బాగుంది అన్నాడు కూడా.
సెలెక్ట్ అన్న తెలియదు కదా, ట్రై చేయాల. LINU మౌస్తో రాయడం చాలా తలకాయ వల్ల waste. TL draw. Yeah, XL draw is better. So I'll just use XL draw right now. Okay. ఇక్కడ వేద్దాం బైనరీ సెర్చ్ లో క్వశ్చన్స్ చేయాలి కదా ఇప్పుడు మనం. యా క్వశ్చన్స్ 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 క్వశ్చన్స్. సో ఈరోజు మొత్తం క్వశ్చన్స్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1. Ready? Yeah. Let's write the question number 1 here. And answer అన్నగా వస్తున్నది మరి. Large. Excellent. Shade అట్టుందా? Question number 1. Dealing of a function. Dealing of a number. Okay. సో డీలింగ్ ఆఫ్ ఏ నెంబర్లో ఏంటంటే మనకి ఒక అరే ఇస్తాడంట. ఒక అరే ఇస్తాడు అండ్ మనకు ఒక టార్గెట్ ఎలిమెంట్ ఇస్తాడు. ఓకే. సో సపోజ్ వాడు ఇచ్చిన అరే వచ్చి 2, 3, 5, 9, 14, 16, 18 ఇది వాళ్ళు ఇచ్చినారే. అండ్ నెక్స్ట్ ఒక టార్గెట్ ఎలిమెంట్ వచ్చి 15. ఓకే. సో
సో ఇప్పుడు సీలింగ్ అంటే ఏంది అంటే వాట్ ఈజ్ చిన్న రావట్లేదా వాట్ ఈజ్ సీలింగ్ అంటే ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద విచ్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్. అంటే ఈ ఇది బాగుంది, ఈ ఆప్షన్ బాగుంది. ఈ అరేలో మన టార్గెట్ ఎలిమెంట్ కంటే పెద్దగా ఉండే ఎలిమెంట్స్ ఏవేవి ఉన్నాయో వాటిలో చిన్న ఎలిమెంట్ పట్టుకోవాలి అంటున్నాడు. అర్థమైందా? సో ఇప్పుడు ఇది మన టార్గెట్ కదా, ఇది మన అరే. ఈ అరేలో 15 కంటే పెద్దగా ఉండే ఎలిమెంట్స్ ఏవేవి? 16 అండ్ 18. ఈ రెండు ఎలిమెంట్స్లో చిన్న ఎలిమెంట్ ఏది? 16. సో 16 రిటర్న్ చేయి అంటున్నాడు. అంతే, సింపుల్. సో దీన్ని మనం ఎలా చేస్తాం? సపోజ్ ఇక్కడ మన టార్గెట్ ఎలిమెంట్ 14 అయితే 16 అండ్ 18 ఈ రెండు గ్రేటర్ దాన్ టార్గెట్. వీటిలో చిన్న ఎలిమెంట్ ఇవ్వు అంటున్నాడు. సపోజ్ ఇదే విధంగా దీంట్లోనే ఒకవేళ టార్గెట్ ఈక్వల్ టు 9 అయితే, ఒకవేళ టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 అయితే 9 కంటే పెద్ద ఉండేవి 14, 16, 18. అప్పుడు నాకు 14 రిటర్న్ అవుతుంది. అంతే కదా? సీలింగ్ ఆఫ్ 9 అయితే 14 రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ మనం బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చు. సో లెట్స్ సీ. నేను ఇక్కడ ఏం ట్రై చేశానంటే 12 ఎలిమెంట్ లేకపోతే -1 వస్తుంది. అది ఓకే, అది. సో ఒక అరే లిస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఒక అరే లిస్ట్ తీసుకొని దానికంటే గ్రేటర్ ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేసి ఆ అరే లిస్ట్లో ఉంటే ఫస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేద్దాం అనుకున్నా. బట్ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. అస్సలు అరే లిస్ట్ అనే కాన్సెప్ట్ జోలికి వెళ్ళకూడదు. మనం ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుందాం అనే ఐడియా అస్సలు రాకూడదు. డిఎస్ఎల్ స్టోరింగ్ ఎలిమెంట్స్ అనే కాన్సెప్ట్ అసలు రాకూడదు. డిఎస్ఎల్ చాలా వద్దు, అసలు రాకూడదు. చాలా డేంజరస్ కాన్సెప్ట్, డేంజరస్ ఐడియా అది. ప్రతిసారి అనిపిస్తుంది మనకి ఇది స్టోర్ చేసుకొని దీనిలో ఉంటే మళ్ళీ దాన్ని ఐటరేట్ చేసుకుని పోదా అని చెప్పి. దట్స్ నాట్ హౌ డిఎస్ఏ వర్క్స్. దట్స్ నాట్ హౌ వీ షుడ్ డూ దిస్. దట్ ain't హౌ వీ డూ దిస్ మ్యాన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వాడిచ్చిన అరే తీసుకుందాం ఫస్ట్. వాడిచ్చిన అరే ఏంది? ఇది ఇది అసలు అవసరం, ఇది అవసరం లేదు బాక్సులు, అట్టే రాసేద్దాం. సో వాడు మనకి ఇచ్చిన అరే వచ్చి జూమ్ చేసుకుందాం. చూడటం వస్తుంది.